జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఈ వారంలో ముఖ్యమైన రోజు వచ్చేసి శని అమావాస్య. ఇది 23వ తారీఖున శనివారం రోజున వచ్చింది. ఈ రోజున కనుక శనికి హోమంగాన్ని చేయిస్తే కనుక ఎవరికైతే ఎలినాడి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని మరియు మీ జన్మ జాతకంలో కనుక శని అంతర్దశ కానీ శని మహాదశ కానీ ఉంటే కనుక వాళ్ళు కనుక పూజ చేయించుకుంటే కనుక చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఒకవేళ హోమం చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో పూర్వాషాఢ 4 పాదాలు, మూలా 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన గురువు 7వ స్థానంలో ఉన్నారు. గురువు గారు పునర్వసు నక్షత్రం మీద ఉన్నారు. చాలా మంచి శుభకరమైన నక్షత్రం అది. ఆ నక్షత్రం మీద ఉండటం మూలంగా మీకు శుభకార్యాలంటూ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మీ ఇంట్లో చాలా చాలా ఆనందంగా ఉంటారు. ఎవరైతే మ్యారేజ్ గురించి ప్రయత్నిస్తున్నారో మ్యారేజ్ కూడా కుదిరే అవకాశం ఉన్నది. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. శుక్రుడు లాభాధిపతి అయి ఉన్నారు. ఆయన అష్టమ స్థానానికి వెళ్తున్నారు. కొంచెం మనీ పరంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తోంది. 4వ స్థానంలో శని ఉన్నారు. శని దృష్టి కుజుడి మీద, కుజుడి దృష్టి శని మీద ఉన్నది. కెరియర్ పరంగా మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు 23వ తారీఖున శని అమావాస్య ఉన్నది. ఆ రోజున శనికి కనుక హోమాన్ని చేయిస్తే కనుక మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. బిజినెస్ పరంగా ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు ఉన్నాయి. ఒక స్త్రీ మూలంగా బిజినెస్లో మంచి కాంట్రాక్ట్ రావడం జరుగుతుంది. ఆ కాంట్రాక్ట్ మూలంగా నెక్స్ట్ మంత్ నుంచి మీకు చాలా చాలా డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా మాత్రం మ్యారేజ్ పరంగా మీకు ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉన్నది. కెరియర్ పరంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.